దేవుని ఎదుట సరైన భక్తి నీకు ఉంది అంటే నీ క్రియలు ఎలా ఉండాలి? నీ క్రియలు ఎలా ఉంటాయి అంటే దిక్కులేని పిల్లలను పరామర్శించాలి. వారి కష్టంలో, వారి సమస్యల్లో, వారి ఇబ్బందుల్లో నువ్వేం చేయాలి? పరామర్శించడం అంటే కన్నావేరా అని అడుగు రావడమా? అంతేనండి. తాగేవేరా అంతేనా? పరామర్శించడం అంటే ఏంటి? వాడు అన్నం తినలేదు, అన్నం తినలేదా బిర్యానీ తినుకో, మాట చప్పుడు తీర్చి కానీ నువ్వు పెట్టాలి. అదే పరామర్శించడం అంటే. ఎదవరాటం ఏం చేయాలంటండి? ఎదవరాటం ఏం చేయాలంటండి? పరామర్శించాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా సంపాదించే భర్తలేడు, ఆమెకి తీసిచ్చే భర్తలేడు, కొనిచ్చే భర్తలేడు, ఆమెకి డబ్బులు కష్టపడి తెచ్చి ఇచ్చే భర్తలేడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆమెకి ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలి మనం? ఏం చేయాలండి? ఆదుకోవాలంటే చుట్టుపొట్టు మాటలతోనా? చుట్టుపొట్టు మాటలతోనా? ఏం చేయాలి మనం? వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అంటే వారికి ఇంట్లో ఏమన్నా ఉందా, లేకుంటే తినడానికి ఏమన్నా ఉందా? అయ్యో ఈ కష్టంలో ఉన్నారే, ఇదిగో నా వంతుగా. ఒకసారి ఏమీ నీ దగ్గర చేయడానికి సహాయం లేకపోతే మాట సహాయం చేయాలి. ఏం చేయాలండి? వారి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు బాధ పెట్టకూడదు వాళ్ళని. వాళ్ళ పక్షాన్ని ఎవరున్నారు? దిక్కులేని పిల్లల పక్షాన దేవుడు ఉన్నాడు. ఎవరైనా పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. న్యాయకర్తైన దేవుడు వారి పక్షాన్ని ఉన్నప్పుడు వాళ్ళని విమర్శిస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే, వాళ్ళని గాయపరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వారి పక్షాన దేవుడు ఉన్నాడు. వారి ఇబ్బందులు పరామర్శించాలి. ఒక దిక్కు నుండి ఒక సహోదరిని మనం ఎప్పుడన్నా